ఒక మనసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా పరిచయమైన నిహారిక కొనిదెల తన అప్కమింగ్ మూవీ హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా యువి క్రియేషన్స్ వారు నిర్మించగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఒక యాడ్ షూట్ లో ఒకరినొకరిని చూడడం ఇష్టపడడం జరుగుతుంది. పెద్దలు వాళ్ళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లో లవ్ చేసిన వ్యక్తి తిరిగి తన జీవితంలో ఎంటర్ అవుతాడు. దాంతో పెళ్లి విషయంలో ఎవరిని చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది సినిమా కథ. ఇలాంటి స్టోరీ లైన్ తో చాలా సినిమాలు తెరకెక్కిన ఈ సినిమా స్పెషాలిటీ మాత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. అలాగే డైలాగ్స్ స్ట్రాంగ్ గా ఉండటం, డ్యూరేషన్ తక్కువగా ఉండటం, నిహారిక కొనిదెల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారాయి. కథ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ నరేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించి ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే ని రూపొందించాడు దర్శకుడు. కానీ సెకండ్ హాఫ్ స్లో అవ్వడం సినిమాకు మైనస్ పాయింట్ గా మారగా, చిన్న సినిమానే అయినప్పటికీ స్లో నరేషన్ తో తెరకెక్కడం కొంతమందికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ల విషయానికి వస్తే సుమంత్ అశ్విన్ తన పాత్ర వరకు ఓకే అనిపించుకోగా, నిహారిక కొనిదెల స్ట్రాంగ్ పాత్ర దొరకడంతో తనలోని నటిని మరింతగా మెరుగుదిద్దుకుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపించుకోగా, సంగీతం సినిమాకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఫీల్ కు తగ్గట్లు ఉంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో స్లో సీన్స్ చాలా ఉండటం కొద్ది వరకు ఇబ్బంది పెడుతుంది కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని. మొత్తం మీద సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే క్లీన్ ఫ్యామిలీ స్టోరీ అవ్వడం, డైలాగ్స్ చాలా బాగుండటం, నిహారిక కొనిదెల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అవ్వడం, స్లో నరేషన్ తో కూడుకని ఉండటం, సెకండ్ హాఫ్ లో బోర్ సీన్స్ ఉండటం సినిమాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. కానీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. నిహారిక కొనిదెల కూడా మంచి నటనను కనబరచడం, సుమంత్ అశ్విన్ కూడా తన నటనలో చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం ప్లస్ పాయింట్స్. ఓవరాల్ గా దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించి చాలా వరకు సినిమా క్లీన్ గా ఉండేలా చూసుకొని మెప్పించాడు. దాంతో పక్కా ఫ్యామిలీ మూవీస్ చూడాలని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఇష్టపడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. రొటీన్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా చాలా స్లోగాను బోర్ కొట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.